Okay friends, good morning to all. Welcome back to our channel. This is Santu. Our channel name is Santu 24 Easy Grammar Tips. Okay, today my topic is active and passive voice. Okay, na active and active voice lo ఉన్న sentence passive voice లో మార్చేటప్పుడు సింపుల్ గా 5 స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. ఈజీగా మీకు గుర్తుండిపోతాయి లైఫ్ లో. ఓకేనా? చూడండి, ఫస్ట్ స్టెప్ వచ్చేసి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి చేయాలి. ఫస్ట్ వన్ ఏంటంటే సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి చేయాలి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ ప్లేస్ లోకి చేయాలి. ఓకేనా? సబ్జెక్ట్ ఇది వస్తుంది, ఆబ్జెక్ట్ ఇది వస్తుంది. ఓకేనా? సింపుల్ గా సెకండ్ స్టెప్ కి. థర్డ్ స్టెప్ వచ్చి వర్బ్ ఏదైతే ఉందో అది V3 కి చేయాలి. వర్బ్ 3 నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి యాడ్ బై అనే ప్రిపోజిషన్ ని యాడ్ చేయాలి ప్యాసివ్ వాయిస్ లో మార్చేటప్పుడు. నెక్స్ట్ సూటబుల్ హెల్పింగ్ వర్బ్ ని యాడ్ చేయాలి. అది సెంటెన్స్ ఏ టెన్స్ లో ఉందో చూసి అది మార్చేటప్పుడు దానిపైన హెల్పింగ్ వర్బ్ సూటబుల్ ఏది ఉన్నది యాడ్ చేయాలి. చూడండి 5 స్టెప్స్. ఫస్ట్ సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ ప్లేస్ లో చేంజ్ చేయాలి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ ప్లేస్ లో మార్చాలి. బి వర్బ్ ఏదైతే V3 గా మార్చాలి. నెక్స్ట్ బై అనే ప్రిపోజిషన్ యాడ్ చేయాలి. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ సూటబుల్ హెల్పింగ్ వర్బ్ ని యాడ్ చేయాలి. ఓకేనా? చూడండి, అయితే యాక్టివ్ వాయిస్ లో ఉండే ప్యాసివ్ వాయిస్ లోకి సబ్జెక్ట్ ఉన్నవి పర్సన్స్ ఉన్నాయి అనుకోండి, ఇన్ కేస్ అవి చేంజ్ అయ్యేటప్పుడు ఇలా మారుతాయి అన్నమాట. హెల్పింగ్ వర్బ్ సూటబుల్ హెల్పింగ్ వర్బ్ అయితే ఉందో అది యాడ్ చేయాలి. ఇప్పుడు మన యాక్టివ్ వాయిస్ లో పర్సన్స్ ఉన్నాయి అనుకోండి, ఒకవేళ సబ్జెక్ట్ ప్లేస్ లో అవి ఆబ్జెక్ట్ లోకి మార్చేటప్పుడు ఇలా ఫాలో అవ్వండి సింపుల్గా. అవి ఏమైందంటే వి లాగా చేంజ్ అవుతుంది, వి అస్ లాగా చేంజ్ అవుతుంది, పర్సన్స్ అది సెకండ్ పర్సన్ యూ లాగా ఈ లాగా చేంజ్ అవుతుంది, షీ హర్ లాగా చేంజ్ అవుతుంది, నెక్స్ట్ ఇట్ లాగా దే లాగా చేంజ్ అవుతుంది. ఏమైనా నేమ్స్ ఉన్నాయి అనుకోండి, నేమ్స్ అలానే యాడ్ చేస్తాయి. ఓకేనా? ఇప్పుడు టేక్ వన్ ఎగ్జాంపుల్. ఓకేనా? మీకు జనరల్గా ఇప్పుడు యూజ్ చేసేది చెప్తారు, ఈజీగా గుర్తుంటుంది మీకు. ఇప్పుడు రామ రావణ ఉంది యాక్టివ్ వాయిస్. ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. ఓకేనా? సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మనం 5 రూల్స్ ని ఫాలో అవుతూ చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ ప్లేస్ లో చేయాలి. రావణ. నెక్స్ట్ ది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది ఈ సెంటెన్స్. ఇప్పుడు దీన్ని మనం ప్యాసివ్ వాయిస్ లో మార్చేటప్పుడు పాస్ట్ కంటిన్యూస్ లోకి మారుతుంది. పాస్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ మీకు గుర్తురావాలి. సో ఆ స్ట్రక్చర్స్ నెక్స్ట్ క్లాస్ లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని పాస్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ వాస్ ఆర్ వర్ ప్లస్ బిఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ మనం వీటిని మార్చాలి ప్యాసివ్ వాయిస్ లో మార్చేటప్పుడు. బేస్డ్ ఆన్ దట్ స్ట్రక్చర్ చూడండి మనం ఇలా చేంజ్ చేయాలి. రావణ ఇక్కడ వాస్ వస్తుంది. ఇది ఎందుకంటే సింపుల్ పాస్ట్ టెన్స్ పాస్ట్ కంటిన్యూస్ లో మార్చండి. వాస్ కిల్డ్ ఆల్రెడీ V3 గానే ఉంది, సో మనం మార్చవచ్చు. కిల్డ్ మనం ఏం యాడ్ చేయాలి? ప్రిపోజిషన్ బై. ఓకే, బై. ఇక్కడ చూడండి బై అనే ప్రిపోజిషన్ ని యాడ్ చేయాలి. బై ఇక్కడ ఈ సబ్జెక్ట్ ప్లేస్ లోకి ఆబ్జెక్ట్ లోకి వస్తుంది రామ. ఓకేనా? ప్యాసివ్ వాయిస్ మనం ఈజీగా మార్చేసాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఇలా మీరు గుర్తు పెట్టుకుంటే ఈజీగా ప్యాసివ్ వాయిస్ లోకి మార్చు. పెద్ద కష్టమే కాదు, చాలా సింపుల్. ఇది రాముడు రావణుని చంపాడు, దీని మీనింగ్. ఇదేమో రావణునిచే రాముడు రామునిచే చంపబడ్డాడు. ఓకేనా? ఇది ఇలా అన్నమాట సింపుల్గా ఇలా మార్చవచ్చు యాక్టివ్ వాయిస్లోనే ప్యాసివ్ వాయిస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ ప్లీజ్.